అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2015 జూలై 14వ తారీఖున ఏదైతే గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే రిషితేశ్వరి ఘటన ప్రధానంగా తెలిసిందో అందరికి కూడా అప్పట్లో కూడా సంచలనంగా మారింది. అక్కడ సీనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ తట్టుకోలేక ఎవరైతే రిషితేశ్వరి ఉందో రిషితేశ్వరి అయితే ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లోనే ఈ వార్త అయితే సంచలనంగా మారింది. అప్పుడు రిషితేశ్వరికి సంబంధించినటువంటి ఒక డైరీతో పాటు తన లేఖ కూడా అప్పట్లో ప్రధానంగా సూసైడ్ నోట్ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. ఆ సూసైడ్ నోట్లో అన్నీ కూడా క్లియర్గా పొందుపరిచినప్పటికీ ఈ యొక్క కేసు అయితే 9 సంవత్సరాల తర్వాత అయితే దానికైతే విచారణకు వచ్చింది. గుంటూరు కోర్టు ప్రధానంగా తాజాగా దీన్ని అయితే కోర్టునైతే కోర్టులో ఈ కేసునైతే మొత్తం 9 సంవత్సరాల వరకు పోరాడినటువంటి తల్లిదండ్రులకైతే నిరాశ ఎదురైందని ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క కేసునైతే ఆ కోర్టు కొట్టివేయడంతో తల్లిదండ్రులు కూడా 9 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి ఈ పోరాటం కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తమ కుమార్తె ఎవరైతే ఉన్నారో రిషితేశ్వరి తననైతే ఆ సూసైడ్ రాసినటువంటి ఏమి కూడా పరిగణనలో తీసుకోలేదు. తన డైరీలో ఉన్నటువంటి లెటర్ మొత్తం అన్నీ కూడా ఈ యొక్క కోర్టు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా పరిగణలో తీసుకోలేదు. కానీ దీనిపై ఎటువంటి న్యాయం జరగలేదని తల్లిదండ్రులు కూడా ఇటీవల కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అక్కడే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు అప్పట్లో వరంగల్లో ఉన్నటువంటి ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే రాజమండ్రిలో అయితే తల్లిదండ్రులు అందరూ కూడా రిషితేశ్వరి తల్లిదండ్రులు రాజమండ్రి శాటిలైట్ సిటీలో అయితే స్థిరపడ్డారు. ప్రస్తుతం రిషితేశ్వరికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది, కేసులో పూర్వపరాలు ఏ విధంగా తేల్చింది కోర్టు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం అయితే మన రిషితేశ్వరి తల్లిదండ్రులు చూడొచ్చు. వీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి రిషితేశ్వరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే మన ఆర్టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. రిషితేశ్వరికి సంబంధించినటువంటి కోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చింది, రిషితేశ్వరికి సంబంధించినటువంటి తల్లి కావచ్చు, అలాగే తండ్రి మురళీకృష్ణ కావచ్చు, దీనిపై ఏ విధంగా అన్నారు మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ రిషితేశ్వరి ఎందుకు అంటే అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో సంచలనంగా మారినటువంటి ఘటన, అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరిగాయి, అప్పుడు ఏ విధంగా చనిపోయిందని మీరు గతంలో ఆరోపించారు, పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేశారు? గతంలో యాక్చువల్గా ఏంటంటే అక్కడ సీనియర్స్ ఫ్రెషర్స్ పార్టీలోని 4th ఇయర్ సీనియర్స్ అందరూ ర్యాగింగ్ చేయడం వల్ల ఇది జరిగిపోయిందని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాను డైరెక్ట్గా సూసైడ్ నోట్లో కూడా రాసింది. దాన్ని డైరెక్ట్గా మొత్తం అన్ని మీడియాలకి వచ్చింది, సీఎం గారికి వెళ్ళింది, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతటికీ కూడా వెళ్ళింది. అందులో కొన్ని నేమ్స్ కొట్టేసి ఉన్నాయని చెప్పి తర్వాత నేను మరలా నా ఇంట్లో ఒక డైరీ తీసుకొని వచ్చి ఉన్నదని చూపించాను. ఎవరికి సుబ్రహ్మణ్యం కమిషన్కి చూపిస్తే అప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఒక కాపీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో కాపీ తీసుకెళ్ళి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీ గారికి ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో కాపీ తీసుకొని వెళ్ళి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. రామకృష్ణ గారికి ఇచ్చినప్పుడు ఒరిజినల్ కాపీ రామకృష్ణ గారికి ఇచ్చాను. సుబ్రహ్మణ్యం కమిటీకి ఒక కాపీ ఇచ్చాను. ఇన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఫారెన్సిక్కి పంపించి హ్యాండ్ రైటింగ్ టాలీ అయ్యిందన్న తర్వాతే వాళ్ళు ఇది చేశారు, యాక్సెప్ట్ చేశారు. ఇంత చేసిన తర్వాత అందులో అన్ని పేర్లు అన్నీ ఉన్నాయి, అన్నీ చూసి అంతా బాగానే జరిగింది. 9 సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి మేము పోరాడుతూనే ఉన్నాము. ఓపిక అంతా చచ్చిపోయింది. ఇప్పుడు 9.5 సంవత్సరాల తర్వాత మొన్న జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిమెంట్ హాల్లోకి కోర్టులోకి మేము వెళ్ళిన తర్వాత చూసాం, చాలా ఆశతో చూసాం. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే 5 గంటలకు పిలిచారు కోర్టులోని. జడ్జి గారు ఏం చెప్పారంటే ఏమీ చెప్పలేదు, ఒకే ఒక్క మాట చూసి కేసు నెంబర్ చెప్పి ఈ కేసు కొట్టేసామని చెప్పి ఒక 2 మినిట్స్ కూడా కాదు, ఓన్లీ ఒక 5 సెకండ్స్లో కేసు కొట్టేసామని చెప్పేశారు. అంతే. చెప్పగానే వాళ్ళు దండం పెట్టేశారు, వెళ్ళిపోయారు. ఈ కేసులో అయితే మాకైతే న్యాయం జరగలేదు. అంటే న్యాయం జరగలేదంటే అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏ విధంగా అక్కడ జరిగింది? ఆ రోజు సీనియర్లో మీ కుమార్తె రిషితేశ్వరిని ఏ విధంగా ర్యాగింగ్ చేశారని మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు? సీనియర్స్ మొత్తం డైరెక్ట్గా మొత్తం అన్ని వాళ్ళు డ్రింక్ చేసి మరీ హెరాస్ చేశారు. ఈ విషయం మొత్తం కూడా అందులో నోటే ఉన్నది, దాని సూసైడ్ నోట్లో కూడా నోటే ఉన్నది. పోలీసు వారు కూడా దగ్గర చాలామంది ఎంక్వైరీ చేసి మొత్తం అందరు విట్నెస్ని పెట్టారు. అందరు విట్నెస్లో ఎలాగున్నా సరే డైరీనైనా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో కోర్టు వారు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే కోర్టుని మనం జడ్జిమెంట్ తప్పు అనేది మనం అనం, కానీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు దాన్ని అయితే చూసుకోవాలి. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చేసింది, ఇంక చేసేదేమీ లేదు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ప్రభుత్వం ఒకటే, ఏంటంటే హైకోర్టుకి పోలీస్ డిపార్ట్మెంట్ తరపునే అప్పీల్ అయ్యి ఆ జడ్జిమెంట్ తప్పు, వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మళ్ళా జడ్జిమెంట్ తెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. నెక్స్ట్ నేను ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ రోజున కూడా ఈ డైరీ నేను తీసుకొని వెళ్ళి
డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారిది ఆయన చేతిలో ఒక కాపీ పెట్టి చెప్తే కంపల్సరీ వీళ్ళకి శిక్ష పడుతుంది, మీరు కంగారు పడొద్దు అని కూడా చెప్పారు. ఆ అష్యూరెన్స్ కూడా ఆయన ఇచ్చారు. అలా మీకు చంద్రబాబు నాయుడు నష్టపరిహారం కూడా ఇచ్చినట్టుగా తెలిసింది, అప్పుడు ఇచ్చారని కూడా ఇచ్చారా? నష్టపరిహారం ఇచ్చారండి. అప్పుడు నాకు 10 lakhs క్యాష్ చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన తర్వాత అప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నది. అప్పుడు నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెక్ పెట్టి నేను డైరెక్ట్గా అడిగాను, సార్ ఇది మీరు ఇస్తున్నారు, దీనికి కేసుకి ఏమన్నా వీక్నెస్ అవుతుందా? కేసు వీక్ అయిపోతుంది అంటే అక్కర్లేదు అని కూడా నేను డైరెక్ట్గా సీఎం గారితో చెప్పాను. లేదు లేదు మీది వయసు పెద్దదైపోయింది, మీకు తెలియదు, తర్వాత కష్టపడలేరు అనే దృష్టితో ఇస్తున్నాను తప్ప దీనికి కేసుకి దొరకదు, కేసు కేసే, అదైతే వాళ్ళకి కంపల్సరీ పనిష్మెంట్ జరుగుతుంది, అందులో డౌటే లేదు, దానికి దీనికి సంబంధం లేదు అన్న తర్వాతే నేను అది తెచ్చాను. అంతేగాని కేసు ఇలాగ అయిపోతుందని ఉంటే మాత్రం ఆ రోజు తేకపోదు. నేను తల్లిదండ్రులుగా మీరు వెళ్ళాలి, మాకు సరైన న్యాయం జరగలేదు, దీని మీద పూర్తిగా న్యాయం జరగవలసిన బాధ్యత, మీరు అదనపు కోర్టుకు వెళ్ళాల్సిన బాధ్యత మీద అంటే అసలు ఆ కేసు అప్పట్లో ఎవరు పెట్టారు? పోలీసులు పెట్టారు, మీరు అప్లై పెట్టారా? యాక్చువల్గా ఆ కేసు ఏంటంటే పోలీస్ వారే పెట్టారు. ఎందుకంటే మనం పెట్టుంటే విట్నెస్లు ఎవరో రారు వాస్తవానికి, అందు గురించి పోలీస్ వారే పెట్టారు. పోలీస్ వారికి ఎఫ్ఐఆర్ మనం ఇచ్చాము, వాళ్ళు పెట్టారు, కేసు నడిపించారు, సాక్షులందరినీ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అందరినీ పోలీసు వారు అయితే చాలా వరకు కరెక్ట్గా వాళ్ళని ఒక చోట పెట్టి సాక్ష్యం చెప్పించి అంతా చేశారు. కాకపోతే ఎందుకు జడ్జిమెంట్ అలా వచ్చిందనేది అర్థం అవ్వట్లేదు. దీని విషయంలో నా రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు ఆయనే అధికారంలో ఉన్నారు కాబట్టి మాకు ఒక్కసారి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ఈ కేసుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి హైకోర్టులో వేయించి మళ్ళా నాకు న్యాయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగానే ఈ కేసులో న్యాయం అయితే జరగాలి. ఎందుకంటే ఇప్పటికి 10 సంవత్సరాలు తిరిగి, నాకు 55 సంవత్సరాలు ఉన్నప్పుడు చేశాను, ఇప్పుడు దగ్గర 64 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా మళ్ళా నేను హైకోర్టుకి మళ్ళా కేసు వేసుకొని నేను ఇండివిజువల్గా కేసు వేసుకొని తిరిగే పరిస్థితి అయితే నాకు చాలా కష్టం. ఇప్పటికే నేను చాలా అలసిపోయాను, ఆర్థికంగా చాలా నష్టపోయాను. ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఖాళీగానే ఉంటున్నాను, ఏ ఉద్యోగము లేదు. ప్రభుత్వం అయితే మమ్మల్ని కంపల్సరీ ఈ కేసుని హైకోర్టులో వేయించి డిపార్ట్మెంట్ తరపు నుంచి కంపల్సరీ ప్రభుత్వం గెలిపించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉన్నది. ఈ విషయంలో నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే, మీ మీడియా ద్వారా మీరు అందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకొచ్చినట్లయితే నేను నా విషయాన్ని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తాను. ముఖ్యమంత్రి గారు పోయినసారి చాలా 100% చాలా కరెక్ట్గా స్పందించారు. అదే స్పందన ఉంటుందనే నమ్మకం నాకు ఇప్పటికీ ఉన్నదే. ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఈ కేసులోని ఇచ్చిన జడ్జిమెంట్లు అయితే నేనైతే 100% అన్సాటిస్ఫై, అందులో డౌట్. ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, మీకు రిషితేశ్వరి ఆ రోజు మీ కుమార్తె ఫోన్ చేసి చెప్పడం కానీ ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగాయి అప్పుడు ఆ రోజుల్లో? అంటే మీరు ఇంత బలంగా వాదిస్తున్నారు కాబట్టి, ఆ సీనియర్లో ర్యాగింగ్లో చనిపోయింది అంటున్నారు కాబట్టి, ఫోన్లో మాట్లాడడం కానీ అప్పట్లో ఏమన్నా మీతో చెప్పడం కానీ ఏమైనా చేసిందండి అప్పుడు? చెప్పింది సార్, కాకపోతే ఇలా జరుగుతున్నదని చెప్పలేదు, ఇబ్బంది అవుతున్నదని చెప్పింది. కానీ ఈ రకంగా నాకు సూసైడ్ చేసుకుంటాను, నాకు ఆ విషయాన్ని ముందే తెలుసున్నట్లయితే నేను కాలేజ్ మానిపించి ఇంటికి తీసుకెళ్ళిపోదును. అంత ర్యాగింగ్ చేశారన్న విషయం కానీ ఏమీ తెలియదు. తర్వాత ఏంటంటే సూసైడ్ నోట్లో చూసిన తర్వాత, నా హాస్టల్లో డైరీలో చూసిన తర్వాత, ఆ తర్వాత డైరీ ఉన్నదన్న తర్వాత అందులో పేర్లు కొట్టేసి తర్వాత మా ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చారు. వాళ్ళు నెతికారు, ఇంట్లో పుస్తకాలు అన్నీ నెతికి సెకండ్ డైరీ దొరికింది. ఆ డైరీని కూడా నేను తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా ఒక కాపీ ఇచ్చాను, ఐజీ గారికి సర్వశ్రేష్ఠ పార్టీ గారికి ఒక కాపీ ఇచ్చాను. నెక్స్ట్ దాన్ని తీసుకొని వెళ్ళి రామకృష్ణ గారికి ఒరిజినల్ కాపీ ఇవ్వాలని చెప్పి సుబ్రహ్మణ్యం కమిషన్ చెప్పారు. అప్పుడు నేను రామకృష్ణ గారికి ఒక కాపీ ఇచ్చి దాన్ని రిసీవింగ్ కూడా తీసుకున్నాను. దాన్ని ఫారెన్సిక్కి ఎగ్జామ్ పేపర్స్ తోటి 2 జత చేసి పంపించి హ్యాండ్ రైటింగ్ టాలీ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాన్ని తీసుకున్నారు ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ అయినా సరే తీసుకొని మనకు న్యాయం జరగాలి. ఈ విట్నెస్లు ఎవ్వరు ఎలా చెప్పినా సరే, ఎందుకంటే 9 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు చాలా ప్రలోభాలకు లోనైపోతారు. ఎందుకంటే వెంటనే ప్రలోభాలకు లోనైపోతారు. ఇప్పుడు ఎలా ఉన్నదంటే, ఒక పార్టీ పెట్టారంటే ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక చోట దాస్తారు, ఎందుకంటే బయటకు వెళ్తే ప్రలోభాలకు లోనైపోతారు. అటువంటిది 5 సంవత్సరాలు అయ్యేసరికి అలా చాలా ప్రలోభాలకు లోనై ఉంటారు. అవన్నీ సెక్రటరీ కానీ చాలా వరకు చెప్పారు. ఏది చెప్పినా ఈ డైరీని అయితే పరిగణలోకి వాళ్ళు తీసుకొని పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉన్నది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు డైరీలో ఏం రాస్తుంది అంటే, డైరీలో ప్రధానంగా ఏ అంశాలు ఉన్నాయి, అందులో ఎవరెవరిపై ఆరోపణలు చేస్తూ డైరీలో ఉండడం జరిగింది? డైరీలోని జైచర్ అని పేరు ఒకటి ఉన్నదండి, ఇంకా పేర్లు నరాల శ్రీనివాస్ ఒక అతను ఉన్నాడు, ఇంకా లేడీ ఒక ఆమె ఉన్నది, దుంప హనీషా ఒక ఆమె ఉన్నది. వీళ్ళు ముగ్గురు అయితే ప్రధానంగా చాలా
హరాస్ చేశారని చాలా వాళ్ళు క్లియర్గా డైరీలో రాసింది. అందులో షీ ఈజ్ అనేబుల్ టు సిట్ ఆన్ ది చైర్, అతను చైర్లో కూర్చోలేకుండా పడిపోతున్నాడు అని కూడా అంత క్లియర్గా రాసింది. నేను సాచిపెట్టి చంప మీద కొడదాం అనుకున్నాను, ఆ సిచ్యుయేషన్ అక్కడ అనుకూలంగా లేదు కాబట్టి ఆగానని కూడా డైరీలో రాసింది. అంత అలాగే రాసింది డైరీని. వాళ్ళు జడ్జి గారు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో నాకు అర్థం అవ్వలేదు. మేము చాలా ఆశతోటి వెళ్ళామండి కోర్టు దగ్గరికి. వెళ్తే ఉదయం 10 గంటలకు వెళ్ళి కూర్చుంటే సాయంత్రం 5 గంటలకే పిలిచారు. వాళ్ళు ముగ్గురు వచ్చారు, అవతల వాళ్ళు, ప్రిన్సిపాల్ గారు, మేము అందరూ వచ్చాం. మేము అవతల వైపు నుంచి నేను వచ్చాను, మా మిస్సెస్ ఇంకా లోపలికి వస్తున్నది. అంతే 1 మినిట్లోనే కేసు నెంబర్ చెప్పి కేసు కొట్టేసామన్నారా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా మిస్సెస్ ఏటేటి అందరూ వెళ్ళిపోతున్నారు, కేసు కొట్టేశారట. అక్కడే పడిపోయింది. దగ్గర 2 అవర్స్ ఏడ్చింది. మీడియా అంతట్లోనే ఉన్నది అది. ఈ రోజుకి కూడా దాన్ని ఎందుకంత జడ్జిమెంట్ ఏ కారణాలు కానీ ఏమీ లేదు. తర్వాత అయినా అప్లోడ్ చేశారో లేదో నాకు ఇంకా తెలియలేదు. అది నాకు అప్లోడ్ చేసిన రిపోర్ట్ అయితే రాలేదు. ఏది అప్లోడ్ అవ్వనివ్వండి, జడ్జిమెంట్ అయితే రాంగ్. సూసైడ్ నోట్ని అయితే పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు అంతలాగా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, కంపల్సరీ వాళ్ళు పనిష్మెంట్ తింటారని. వాళ్ళు ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. మా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో మీరు నన్ను అపాయింట్మెంట్ కలపండి, చేతులైతే దండం పెడతాను, అదొకటి చాలు, మేము మాట్లాడతాం. వాళ్ళు పోలీసు వాళ్ళే ఇప్పుడు ఆ కేసుని తీసుకొని వెళ్ళి హైకోర్టులో వేసి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేయించి కింద కోర్టుది జడ్జిమెంట్ రాంగు, పైది కరెక్ట్ అని చెప్పి, ఎందుకంటే ఆ జడ్జిమెంట్ని మార్చలేం కాబట్టి హైకోర్టులో జడ్జిమెంట్ కరెక్ట్ జడ్జిమెంట్ ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా మరి ఈ కేసును అయితే కొట్టివేశారు అంటున్నారు. అంటే మీరు ఒకవేళ పోలీసులు కానీ వాళ్ళు కానీ వెళ్ళకపోతే మీరు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? హైకోర్టు కానీ మొత్తం సుప్రీంకోర్టు ఈ విధంగా ముందుకు వెళ్ళే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగలుగుతారు మీరు? అంత ఆర్థిక స్తోమత నాకు లేదు సార్. ప్రభుత్వమే, ఇంతకుముందు కూడా ప్రభుత్వమే వెళ్ళింది, ఇప్పుడు కూడా ప్రభుత్వమే వెళ్ళాలి. ప్రభుత్వ కనీస బాధ్యత అది. ఏంటి ఓ పేదవాడికి అలాగ చేయలేను, మీరు ఇండివిజువల్గా వెళ్ళండి అని చెప్పారంటే ఈ రోజున దాని మీద లాయర్లను కానీ వాళ్ళందరినీ మనం అవతల వాళ్ళు పెంచి పోషించినంతగా మనం పెంచి పోషించలేం. లాయర్ల ఆర్గ్యుమెంట్ దేని మీద ఆధారపడుతుంది అంటే లాయర్లకి ఇచ్చే పారితోషికం మీద ఆధారపడి ఉంటుంది. నేను కోర్టుకి వెళ్ళాను అనుకోండి, అవతల వాళ్ళు ఇచ్చినంత పారితోషికాన్ని నేను ఇవ్వలేను కాబట్టి నా వైపు నుంచి లాయర్లు అంత పర్ఫెక్ట్గా వాదించలేరు, అంత ఆర్థిక స్తోమత నాకు లేదు కూడా. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారా? ఇప్పుడు మీరు మొత్తం 2 సంవత్సరాల పైన అయిపోయింది సార్. చాలా అసలు ఏమీ లేవు, పెన్షన్స్ కానీ అటువంటి ఏమీ గవర్నమెంట్ నుంచి. కంపెనీ యాక్చువల్గా ఏంటంటే నేను చేస్తున్నటువంటి కంపెనీ పేరు అది కాదు, కానీ కొంతవరకు సింక్ అయిపోయింది కంపెనీ. ఆ కంపెనీ సింక్ అయిపోవడం వల్ల వాళ్ళ దగ్గర నుంచి కూడా మన దగ్గరికి బెనిఫిట్స్ అవి ఏమీ పెద్దగా లేవు. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అందరూ మానేశారు. కంపెనీ దాని మీద ఏమీ వ్యవస్థ కనిపించట్లేదు. దానివల్ల అయితే ఆల్రెడీ నేను రిటైర్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. నా ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించిపోతున్నది. నేను అంత పెద్దగా లాయర్ని పెట్టి పోషించినప్పటికీ కూడా, ఆర్గ్యుమెంట్ చేయించినప్పటికీ కూడా లాయర్కి ఇచ్చే రెన్యూమరేషన్ అవతల వాళ్ళు ఇచ్చినంత నేను ఇవ్వలేను కాబట్టి ఆ కేసు నా వైపు నుంచి నేను పోషిస్తే మాత్రం అది మళ్ళీ వేస్ట్, బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. ప్రభుత్వమే దీని మీద పట్టించుకొని ఓ మంచి లాయర్ని పెట్టి గవర్నమెంట్ తరపు నుంచి వాదించి కేసుకి న్యాయం చేయించాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఒకటే చెప్తున్నారు, అంటే ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే వచ్చారో కోర్టులోని వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే నిందితులు అని చెప్పేసి ఆరోపిస్తున్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సాక్షులు కూడా వచ్చారు దీనికి, ఎవరు కూడా రోజు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు అంటే జడ్జిమెంట్ ఇచ్చిన రోజు సాక్షులు ఎవరో రాలేదు సార్. ఓన్లీ నేను, మా మిస్సెస్, అవతల ముగ్గురు, నెక్స్ట్ వీళ్ళు, అంతే. ఇంక తప్ప వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. విట్నెస్లు ఎవరో రాలేదు ఆ రోజు కోర్టుకి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నిద్దాం. తల్లి కూడా ఉన్నారు, దుర్గాబాయి కూడా ఉన్నారు. తల్లి ఏ విధంగా జరిగింది అనేది మాట్లాడదాం. ఆ రోజు కోర్టులో అయితే హృదయకర సంఘటనగా చూడాలి. తన కన్నా కూతురికి అయితే ఇటువంటి న్యాయం జరుగుతుందని 10 సంవత్సరాలుగా వెయిట్ చేసినా ఎటువంటి న్యాయం జరగకపోవడంతో తల్లి కోర్టు వద్దే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. తమకైతే తమ బిడ్డ ఒకవేళ రాకపోయినా వాళ్ళకి శిక్ష పడితే చాలు అనుకుని ఎంతో 10 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు. కానీ అక్కడ కోర్టు కేసును అయితే కొట్టివేయడంతో నిరుత్సాహపడి ఆ కోర్టులోనే కన్నీరు మున్నీరుగా వెలిపించినటువంటి రుషిదేశ్వరి తల్లి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? మీరు ఆ కోర్టులోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమని భావించారు? అసలు 9 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మేము కోర్టుకి వెళ్ళామండి. కోర్టులో న్యాయం జరుగుతుంది కంపల్సరీ అని వెళ్ళాము. వెళ్ళేసరికి కేసు కొట్టేసాము. ఇలా వెళ్తున్నాం అంతే, కేసు కొట్టేసామనేసరికి లాయర్లు అందరూ కూడా మొత్తం బయటకు వచ్చేసారండి. వచ్చేస్తే అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మాకు ఏ అండదండలు లేవండి.
ఏంటి కేసు 9 సంవత్సరాల నుంచి తిరిగాము, న్యాయం మన వైపు వస్తుంది కంపల్సరీ, పాప సూసైడ్ నోట్నైనా డైరీనైనా సరే పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని చాలా బాధపడ్డానండి. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు నాకు నిద్రే పట్టట్లేదు. ఏంటి కేసు ఇలాగైంది, మనం ఎంత కృషి చేసినా సరే ఇలాగైంది, మేము ఇంత 9 సంవత్సరాల నుంచి తిరిగాము, ఇంత అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసామండి. మేము కలిస్తే కంపల్సరీ మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు. కంపల్సరీ ఇప్పటికీ ఆయనదే అండి బాధ్యత అంతాను. కంపల్సరీ మాకు న్యాయం జరగలేదు, కింద కోర్టులో న్యాయం జరగలేదు కాబట్టి పై కోర్టులో కంపల్సరీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదండి. మాకు మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమిటంటే మాకు తప్పనిసరిగా సీఎం గారు అపాయింట్మెంటు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కూడా ఇప్పించాలని మేము కోరుకుంటున్నామండి. గతంలో అక్కడ చాలా ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. మీ అమ్మాయికి రిషితేశ్వరికి ఎంతమంది సపోర్ట్ మద్దతు ఏ విధంగా లభించింది, ఏమంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు? స్టేట్ మొత్తం ఏపీ తెలంగాణ అంతా కూడా ఎక్కడ చూసినా సరే రిజిస్ట్రేశ్వరి అని ఇరు రాష్ట్రాలు కూడా చాలా పోరాడారండి. 3-4 నెలలు ఎక్కడ చూసినా రిజిస్ట్రేశ్వరి అని. అదంతా ఇప్పుడు కూడా ప్రజల్లో చైతన్యం కలిగి అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరూ మాకు సపోర్ట్గా రావాలి, మాకు న్యాయం జరగాలి, హైకోర్టుకి వెళ్ళని మాకు న్యాయం జరగాలి. కాకపోతే హైకోర్టుకి వెళ్ళే స్తోమత, ఆర్థిక స్తోమత అయితే మాకు లేదండి. మేము కూలి పని చేసుకునే వాళ్ళు, మాకైతే ఆర్థిక స్తోమత అసలు లేదు. దీన్ని ప్రభుత్వం కంపల్సరీ తీసుకోవాలి, కేసుని తీసుకొని మాకు ఎలాగైనా న్యాయం కావాలి, మాకు న్యాయం చేయాలి. అంటే అప్పుడు ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు రిషితేశ్వరి ప్రధానంగా అప్పుడు మీతో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఏమైనా చేసింది అప్పుడు ఆ రోజు? అప్పుడు ముందు రోజు ఫోన్ చేసిందండి, మాట్లాడింది. ఇలాగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, అలాగా ఇలాగ. అందుకని రోజు మాట్లాడేదే కదా అలా అనుకున్నాం, కానీ ఆ రోజు ఇలా చేసుకుంటుందండి అసలు మాకు తెలియదు. అలా చేసుకుంటే ఇలాగైతే ముందు రోజే తీసుకొచ్చేవాళ్ళం అండి. మేము ఆదివారం వెళ్ళాము తను చూడటానికి, కూరది వండి పట్టుకెళ్ళాం, హాస్టల్కి అన్నీ తిన్నది, బాగా మాట్లాడింది, బాగున్నది. ఒకేసారి సడన్గా మంగళవారం బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారని మాకు ఫోన్ వచ్చిందని. చనిపోయిందని కూడా ఎవరూ చెప్పలేదు హాస్టల్ వాళ్ళు, ఎవ్వరు ఫోన్ చేయలేదు. తర్వాత ఎవరు సగం దూరంలోకి వెళ్ళాక ఒక అబ్బాయి ఇలాగ హ్యాంగింగ్ చేసుకున్నదని చెప్పగానే నా ప్రాణాల పైన అక్కడే పోయినాయండి. నేను చెప్పేది ఏముందండి, ఇక అసలు చెప్పేది ఏమీ లేదు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. పిల్లను పోగొట్టుకున్నాం, కనీసం న్యాయం జరుగుతుందని ఇన్ని సంవత్సరాలు చూసామండి, కానీ ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఏంటి కూడా మాకు అసలు అర్థం కావట్లేదండి. మాకైతే హైకోర్టుకి వెళ్ళే స్తోమత అయితే లేదండి. కంపల్సరీ దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని హైకోర్టులో వేసి, పోలీసు వాళ్ళ ద్వారా హైకోర్టులో వేసి మాకు న్యాయం జరగాలని, సీఎం గారు అపాయింట్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. అంటే డైరీలో మొత్తం రాశారు, అందులో వివరంగా రాశారని చెప్పేసి అన్నారు. డైరీలో మొత్తం మీ అమ్మాయి హ్యాండ్ రైటింగ్తో మొత్తం అన్ని కూడా క్లియర్గా చూసారు. అందులో డైరీలో ఏమేమి రాసినట్టు ఉందని కూడా చదివారా మీరు? అన్నీ చదివామండి. అమ్మ నాన్న జాగ్రత్త, నా నవ్వు అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత మటుమాయం అయిపోయింది అమ్మ, ఇక్కడ నవ్వడమే మర్చిపోయాను, కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అలాగున్నాయి. ప్రతి విషయం నాన్నతో చెప్పుకునేదాన్ని, నేను నాన్నతో చెప్పుకోలేకపోయాను. ఏ విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అన్నీ దాయాల్సి వస్తుంది, మీరు ఎక్కడ బాధపడతారోనని. నా ఆర్గాన్స్ బాగుంటే కనుక డొనేట్ చేయండి, ఎవరికో డబ్బులు ఇవ్వండి, ఒక బుక్ ఎవరికో కొన్ని ఇవ్వాలి డాడీ, వాళ్ళకి బుక్ ఇవ్వండి అని చెప్పి అది కూడా రాసిందండి దాంట్లో తను. అలాంటి అమ్మాయిని పోగొట్టుకున్నామండి మేము. మాకు దిక్కు లేకుండా అయిపోయిందండి. ఈరోజు ఏ అండదండలు లేకుండా అయిపోయినాయండి. మరి ఆ రోజు కోర్టులో మీ లాయర్, మీ తరపున లాయర్ కానీ వీళ్ళందరూ కూడా మరి దీనిపై ఏమన్నారు? అంటే వెళ్దామా లేదంటే పై స్థాయికి వెళ్దాం, పైన ఇంకా పోరాడదాం, ఇటువంటి ఏమన్నా ధైర్యం చెప్పారా మరి? వాళ్ళు ఏమనలేదండి. అది మీరు ఏమంటారో ఆలోచించుకోండి, అదే వెళ్దామమ్మా, హైకోర్టుకి వెళ్దాము అని చెప్పి మా తరపు లాయర్ చెప్పారంటే, మా దగ్గర అయితే ఆర్థిక స్తోమత అయితే ఏమీ లేదని చెప్పి వచ్చామండి. ఆలోచించి చెప్తాం, మరి ఇలా సీఎం గారిని కలుస్తాము, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదామని చెప్పామండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మీరు రిషితేశ్వరి సంబంధించి మీ అమ్మాయి ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు మరి జనరల్గా? ఎవరూ ఏమనట్లేదండి. నిన్న ఎస్ఎఫ్ఐఆర్ మాత్రం గుంటూరు జిల్లాలో బాగా ఆందోళన చేశారు. వాళ్ళు రిషితేశ్వరికి న్యాయం జరగలేదు, రిషితేశ్వరికి చాలా అన్యాయం జరిగింది, రిషితేశ్వరికి న్యాయం జరిగితేనే తన ఆత్మకి శాంతి కలుగుతుంది అని చెప్పి నిన్న ఫొటోస్ అవి పెట్టి, బ్యానర్ అవి పెట్టి వాళ్ళు చేశారండి నిన్న ఎస్ఎఫ్ఐ వాళ్ళు. ఫైనల్గా ఏం చెప్తారంటే మీరు వేరే కోర్టుకు వెళ్ళరంటారు? మాకు వెళ్ళే స్తోమత లేదు సార్. మాకు చెప్తున్నాం కదండి క్లియర్గా, లాయర్లకి ఇచ్చే ఫీజులని అయ్యని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవడం మా వల్ల కాదు సార్. మేము ఇక్కడ ఉంటామండి, గుంటూరుకు రమ్మంటారు, మాటికి గుంటూరుకు రండి, అక్కడికి రండి, ఇక్కడికి రండి అంటారు. అక్కడికి వెళ్ళి అన్నీ ఇక్కడ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళే పరిస్థితి అయితే మాకు లేదు సార్ అసలు.
న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఇంకా ఎందుకు ఏం జరిగిందంటారు? అంటే పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉండి ఏదన్నా కేసులో ఈ ఆధారాలన్నీ కూడా పోయి అనుకుంటున్నారు ఎందుకు? అంటే మీరు ఇప్పటివరకు కూడా న్యాయం జరుగుతుంది, మీ అమ్మాయి లేదు, లేకపోతే వాళ్ళకన్నా శిక్ష పడుతుందని భావించారు. మరి ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటారు? అంటే పొలిటికల్ రాజకీయ నాయకులు ఏమన్నా మార్పు జరిగిందంటారు? అసలు అది ఏం జరిగిందో అర్థం కావట్లేదు సార్. అసలు చాలా మిస్టరీగా ఉన్నదండి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఇంత కేసు ఇంత పగడ్బందీగా ఉంది. 170 మందిని అందరు విచారించారు. 170 మంది పిల్లల్ని, హాస్టల్ వార్డెన్స్ని మొత్తం అందరిని విచారించారు. యూనివర్సిటీలో వాళ్ళందరినీ తీసుకొచ్చారు పోలీసులు. మరి అసలు ఇన్ని సాక్ష్యాలు ఉన్న ఈ కేసుని ఎలా చేశారు సార్ అసలను? మరి సామాన్యుల్ని ఇంకెవరన్నా పట్టించుకుంటారండి అసలను? అసలు ఇలా తీర్పు అయితే ఇలాగ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. ఎంత అయినా సరే మనకి పాజిటివ్గా వస్తుంది, మనకు వస్తుంది తీర్పు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తప్పు చేసిన కఠినంగా శిక్ష పడినప్పుడే వేరే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారండి ఎవరైనా. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మెయిన్ అందులో ప్రధానంగా? ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు? వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు దుంప హనీషా ఉన్నదండి, నరాల శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఏమో జయచరణ్, అవి ముగ్గురు ఉన్నారండి. ప్రధానంగా వాళ్ళ ముగ్గురండి. వాళ్ళ ముగ్గురిని శిక్షిస్తే మా పాప ఆత్మకు శాంతి చేకూరుతుందండి. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి, మేము కేసు నెగ్గాలి ఖచ్చితంగా. ఒకవేళ గతంలో ఇప్పుడు వరకు కేసు మీరు దాన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చారు, దానిపై పోరాటం చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ నుండి మీకు ఎటువంటి బెదిరింపులు కానీ ఇటువంటి ఏమైనా జరిగాయి గతంలో ఏమన్నా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వ్యవధిలో? అలాగే ఏం చేయలేదు సార్. అలాగే మమ్మల్ని వాళ్ళు ఏం చేయలేదు సార్, కలవలేదు. ఎప్పుడో ఒకసారి 2 సార్లు కలవాలి అనుకున్నారు, కానీ మేమైతే అసలు కలవమని చెప్పామండి. ఎప్పుడో ఒకసారి ఫస్ట్లో అడిగారంట కలవాలని, మేమైతే అసలు ఎవరిని కలవమని చెప్పామండి. కలవలేదు కూడా మేము అసలు కలవలేదండి ఎవరిని. ఏమంటారు ఇప్పుడు దీనిపై? ఇప్పుడైతే కోర్టు అయితే కొట్టివేసిన పరిస్థితి ఉంది, మీరేమో వెళ్ళాలని అంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్ కోరుకుంటున్నానండి. మెయిన్ పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ కూడా నాకు కావాలి. నా బాధ అంతా వాళ్ళిద్దరితోటి చెప్పుకోవాలండి. చెప్పుకొని హైకోర్టులో కేసు వేయమని కోరుతానండి నేను వాళ్ళని. ఖచ్చితంగా నేను కోరుకునేది అదే ఉంది సార్, ఇంకేమీ లేదు. మాకేముంది సార్, ఏమీ లేదు. ఇంకా పాప ఉంటే ఆధారం ఉండేదండి, పాప లేదు. ఇప్పుడు మేము కష్టపడితేనే తినగలం, లేదంటే ఫస్ట్ ఇంకంతే. నేను చెప్పగలిగేది ఇంకేం లేదు సార్, అదొకటి. చెప్పండి. ఇప్పుడు ఆమె అయితే ఎలా అంటున్నారు? ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని కానీ సీఎం చంద్రబాబు నాయుడు కలవాలంటున్నారు. ఫైనల్గా మీరు ఏమంటారు? సరే, వాస్తవం చెప్పాలంటే మేము మొదటి నుంచి సీఎం గారికి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగినప్పుడు కూడా మీకు ఏం కావాలంటే వ్యవస్థ మారాలి సార్. మా పాప ఎంత ఇబ్బంది పడింది, ఏ స్కూల్కి వెళ్ళినా సరే పిల్లల్లోనే మా పాప నవ్వులు కనిపించాలని కోరుకుంటాను నేను. అది చేస్తానన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేశారు. ఏంటి బయోమెట్రిక్ అది ఇది అంతా పెట్టి వ్యవస్థను అంతా సెట్ చేశారు. ఓకే, కానీ ఇప్పుడు జడ్జిమెంట్ ఎలా వస్తే దీని కారణం ఇది దీని గురించి నేను ఆలోచించేది ఏంటంటే ఇది మార్గదర్శకం అండి. ఇప్పుడు జడ్జిమెంటు యువతకు మార్గదర్శకం. ఏంటి, మీరు ఎన్ని గొడవలన్నా చేసుకోండి, ఎన్ని రేపులన్నా చేసుకోండి, కేసులు కొట్టేస్తారో అని ఈ జడ్జిమెంట్ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. అంతేకాని తప్పు చేస్తే పనిష్మెంట్ తింటాదే, వ్యవస్థని బాగు చేయాలి అని నేను అనుకున్నాను. నేను చెప్పాను చూసారా సీఎం గారికి, అది మాత్రం ఇందులో నెరవేరదు. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ ఇప్పుడున్నటువంటి స్కూల్ యూనియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు చూసినా ఒరే ఏమి చేసినా ఏముండదో, కేసు కొట్టేస్తారో అని వ్యవస్థను పాడు చేసేటటువంటి జడ్జిమెంట్గా తయారైపోయింది. అలా కాకుండా ఉండాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అలా కాకుండా ఉండాలంటే ఇది హైకోర్టులో మళ్ళీ కేసు పడాలి, వాళ్ళ పిల్లల ముగ్గురికి పనిష్మెంట్లు తినాలి, ఏంటి వాళ్ళకి కంపల్సరీ ఉండాలి, జడ్జిమెంట్ మళ్ళీ మార్పు చెందాలి. అప్పుడు ఏమవుద్దంటే మన పాప లేకపోయినా మనకు న్యాయం జరిగినట్టు ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది యువతకి కూడా మార్గదర్శకంగా ఉంటుంది. అది ఏంటంటే కాలేజీలో పిల్లల్ని ఏడిపించినా, రోడ్డు మీద పిల్లల్ని ఏడిపించినా, ఎక్కడ ఏది జరిగినా పనిష్మెంట్ ఉంటుంది. దీనివల్ల మనం ఫ్యూచర్ పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు చూడండి తెలంగాణలో ఒక చోట చేయాలని ఇప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరుతున్నానండి. నాకు మాత్రం దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతాను, మీడియా అంతా నాకు ఎలాగోలా సపోర్ట్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పించండి చాలు. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏదైతే 2015లో జూలై 14 జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి
ఈ యొక్క రిషితేశ్వరి ఘటన అయితే అప్పట్లో సంచలనంగా మారినప్పటికీ దాని కేసు ఇటీవల తీర్పు వచ్చిన నేపథ్యంలోనే దీనిపై ఎటువంటి న్యాయం జరగలేదు, ఆ కోర్టును అయితే కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రాజశేఖర్ గారు కావచ్చు, అలాగే ప్రధానంగా దుర్గాబాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళ బట్టి మేము ఇన్నాళ్ళు 9.5 సంవత్సరాలు అయితే వెయిట్ చేసాం తీర్పు కోసం, కానీ ఇన్నాళ్ళు కష్టపడి ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమని, చాలా బాధగా ఉందని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే గతంలో జరిగినటువంటి ఘటన, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి ఆయన తిరిగి మళ్ళీ న్యాయం చేస్తారు. ఇప్పుడు ఏదైతే కోర్టు పోలీసుల ద్వారానే అప్పుడు కోర్టు కేసు నమోదు చేశారు, దానివల్లే మళ్ళీ తిరిగి ఇతర కోర్టుకి అయితే పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చొరవ తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. లేదైతే ఈ విధంగా ర్యాగింగ్లు కేసులు ఈ విధంగా ఆత్మహత్యలు పాల్పడినటువంటి ఘటనలు మరీ పునరావృతం అయితే ఈ యొక్క కేసు ఉదాహరణగా తీసుకుని మిగిలిన వాళ్ళు అందరూ కూడా రెచ్చిపోతున్న పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ఈ కేసును మళ్ళీ పునరావృతం చేసి ఏదైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళి ఈ కేసును అయితే మరొకసారి విచారణ చేపట్టాలంటూ, లేదంటే ఒకసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కలిసి మా మొరను వినిపించేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ బాధితులైతే కుటుంబ సభ్యులు రిషితేశ్వరి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ కేసులో అయితే ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అందరూ కూడా గతంలో సపోర్ట్ చేశారు, అప్పుడు ఉన్నటువంటి మీడియా కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ ప్రస్తుతం కూడా కేసు వాళ్ళపై న్యాయం జరగకపోవడంతో ఆ గుంటూరులో జరిగినటువంటి ఘటన ఏదైతుందో అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా రోడ్డెక్కి ఆందోళన చేశారు. అప్పుడు ఉన్నటువంటి 9.5 సంవత్సరాలు అయినా సరే కేసులో న్యాయం జరగలేదు. విద్యార్థుల ఏదైతే సీనియర్లో ర్యాగింగ్ వల్లే రిషితేశ్వరి చనిపోయిందని అందులో ఉన్నటువంటి డైరీలో కావచ్చు, తను ఇచ్చినటువంటి లేఖ కావచ్చు, మొత్తం అన్నీ కూడా తన రైటింగ్తోనూ రాసిన దాన్ని ఎటువంటి పరిగణనలోకి తీసుకోకుండా కోర్టు తీర్పు ఇవ్వడంపై కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా దీనిపై మరొకసారి కేసునైతే మళ్ళీ కేసుని దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాందే ఉంది. కాబట్టి లేదంటే దీన్నే ఆసరాగా తీసుకుని ఈ ఏపీలో ఉన్నటువంటి యువత అంతా కూడా మొత్తం అంతా కూడా వాళ్ళంతా కూడా రెచ్చిపోయి ఈ విధంగా వ్యవహరించే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకటే కోరుతున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి మాకు న్యాయం జరిగేలాగా మళ్ళీ ఈ కేసుని మరొక కోర్టుకి వెళ్ళి తీర్చేలాగా మేము వెళ్ళి తిరిగేంత ఓపిక మాకు లేదు, మాకు ఆర్థిక స్తోమత కూడా లేదు. ఈ యొక్క ప్రభుత్వమే చొరవ తీసుకుని అప్పుడున్న సీఎం కాబట్టి, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు కాబట్టి మళ్ళీ చొరవ తీసుకుని ఈ కేసుని అయితే మరొకసారి ఆలోచించే విధంగా మమ్మల్ని కలిసి ఒకసారి మా ఆవేదన గోడు వినే విధంగా చంద్రబాబు మాకు అవకాశం కల్పించాలంటూ వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు అయితే రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.